గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే కార్తీక మాసంలో ఉసిరి చెట్టు పూజని ఏ విధంగా నిర్వహించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం. ఈరోజు తిథి కార్తీక శుద్ధ దశమి, తెల్లవారుజామున 3:42 వరకు. నక్షత్రం ధనిష్ట, మధ్యాహ్నం 2:37 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. నేటి విశిష్టత యాజ్ఞవల్క జయంతి. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు కర్కాటకంలో సంచారము, కేతువు సింహంలోను, శుక్రుడు కన్యలోను, రవి తులలో, కుజ బుధులు వృశ్చికంలోను, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు వీరి యొక్క ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. ఆర్థికపరమైన విషయాల గురించి కూడా జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. తొందరపాటు చర్యల వలన ధన నష్టం కలిగే అవకాశాలుంటాయని గ్రహించాలి. పెట్టుబడులు అలాగే మీ యొక్క ఆస్తులకి సంబంధించి ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు రుణాల గురించి లేదా రుణాలు తీసుకునేందుకు ప్రయత్నం అనేది కూడా మీరు చేసేందుకు అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండటం, అలాగే మీరు పట్టుదలతోటి సమయానుకూలంగా పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇతర వృత్తులలో ఉన్న వారికి ప్రయత్నపూర్వకంగా పనులు పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉండబోతోంది. అలాగే ఆర్థికపరమైన ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక మేషరాశికి చెందిన స్త్రీలు వీరి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. పట్టుదలతోటి పనులు పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. అలాగే వీటన్నిటితో పాటు ముఖ్యంగా మీ ఆర్థికపరమైన విషయాల గురించి జాగ్రత్త వహించాలి. మేషరాశికి చెందిన వారు ఈరోజు మహాలక్ష్మీదేవిని ఆరాధన చేయటం, అలాగే అమ్మవారిని పూజించటం వలన మీకు మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి కూడా ఆర్థిక పరంగా ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. వీటన్నిటితో పాటు వృత్తిపరంగా ఒత్తిడి అనేది కలుగుతున్నా కూడా మీరు సమయానుకూలంగా పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. వ్యాపారస్తులకి వ్యాపార పరంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఇతర వృత్తులలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీరు కనుక దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి ఆలోచన చేస్తూ ఉంటే ఆ విషయాలలో మీకు సానుకూలత అనేది గోచరిస్తుంది. వీటన్నిటితో పాటు వివాహ ప్రయత్నాలలో కూడా మీకు సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి మాత్రం మీరు కొంత వేదన పొందే అవకాశాలు లేదా వారి యొక్క అభివృద్ధి గురించి చింతించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వృషభ రాశికి చెందిన స్త్రీలకి మాత్రం ఇక్కడ వీరి యొక్క ఆలోచన ధోరణి ఏదైతే ఉంటుందో ఇందులో వీరు మార్పులు చేసుకోవడానికి ప్రయత్నించాలి. అలాగే నూతన వ్యక్తుల పరిచయం వలన ఇబ్బందికి గురయ్యే అవకాశాలుంటాయని గ్రహించాలి. వృషభ రాశికి చెందిన వారు ఈరోజు ధనలక్ష్మీదేవిని పూజించటం, అలాగే అమ్మవారిని అర్చించటం వలన వీరికి అనేక విషయాలలో చక్కటి మార్పులు అనేవి గోచరిస్తాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి కూడా ఆర్థిక పరమైన విషయాల గురించి ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీరు గనక ఉద్యోగానికి సంబంధించి మార్పుల గురించి గనక ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ విషయాలలో మీకు సానుకూలత అనేది గోచరిస్తుంది. శత్రువుల పైన విజయాన్ని సాధించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి చేయడానికి మీరు ప్రయత్నిస్తూ ఉంటారు. కొత్త కొత్త ఆలోచనలతోటి కొత్త పనుల వైపు ఆసక్తిని చూపించే అవకాశాలు గోచరిస్తున్నాయి. పాత బకాయిలు, రుణాలు ఇలాంటి వాటిని తీర్చేందుకు ప్రయత్నిస్తారు. వీటన్నిటితో పాటు మీకు గనక ఎటువంటి భూ సమస్యలు ఉన్నా వాటిని మీరు పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.
కోర్టు విషయాలలో కూడా మీకు సానుకూలమైన పరిస్థితులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. ఇక మిథున రాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో మీరు జాగ్రత్త వహించడం అనేది అవసరం. మీరు మదన పడుతున్న, ఇబ్బంది పడుతున్న పనులు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి మీరు పరిష్కార మార్గాల కోసం అన్వేషిస్తూ ఉంటారు. మిథున రాశి వారు మాత్రం ఈరోజు కనకధార స్తోత్రం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారు మాత్రం వీరి యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలపైన అధిక శ్రద్ధను కనపరిచే పరిస్థితులు గోచరిస్తున్నాయి. దీంతో పాటు మీకు వృత్తిపరంగాను, వ్యాపార పరంగాను ప్రయాణాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి మీరు ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. మీ సంతానం పేరు మీద గనక మీరు పెట్టుబడులు పెట్టాలని ప్రయత్నిస్తుంటే అవి మీకు అనుకూలంగా ఉంటాయి. సంతానం ఒక ఆరోగ్యం గురించి, వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాల గురించి కూడా మీరు ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. ఉద్యోగస్తులకి హఠాత్తుగా ఉద్యోగానికి సంబంధించి మార్పులు, చేర్పులు కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది. అయితే నూతన వ్యాపారాల గురించి ప్రయత్నం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా ఉండటం, అలాగే స్థిరాస్తి సంపద పెరగటం, స్థిరాస్తుల పైన మీరు ఆశించినట్టుగా ఆర్థికంగా మీకు అనుకూలత అనేది గోచరిస్తోంది. వీటన్నిటితో పాటు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు శ్రీ సూక్తం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి కూడా వీరి యొక్క గృహపరంగా లేదా వీరి కుటుంబ పరంగా వీరికి మంచి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఆర్థిక పరమైన విషయాలలో సానుకూలత అనేది గోచరిస్తోంది. దీంతో పాటు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో కూడా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఓర్పుతోటి, నేర్పుతోటి, అలాగే మీ యొక్క తెలివితేటలతోటి మీకున్న ఇబ్బందుల్ని అధిగమిస్తూ ముందుకు వెళుతూ ఉంటారు. ఉద్యోగస్తులకి ఉద్యోగ పరంగా మంచి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లేదా వీరికి ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. వ్యాపారస్తులు గనక నూతన వ్యాపార ప్రయత్నాలు చేస్తూ ఉంటే అందులో మీకు సానుకూలత అనేది గోచరిస్తుంది. వీటన్నిటితో పాటు నూతన భాగస్వామ్యం గురించి ప్రయత్నం చేస్తున్న వారికి కూడా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తూ ఉంటాయి. అయితే మీరు గనక కొత్తగా రుణ ప్రయత్నాలు చేస్తున్నా, లేకపోతే పాత బకాయిలు తీర్చాలని ప్రయత్నిస్తున్నా అందులో మీకు ఇబ్బందులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. సింహరాశి వారు ఈరోజు ప్రత్యేకించి వీరి యొక్క ఆరోగ్యం గురించి మాత్రం జాగ్రత్త వహించాలి. సింహరాశి వారు ఈరోజు లలితా సహస్రనామాలు చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. శత్రువులపైన విజయాన్ని సాధించే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన పనులు, నూతన వ్యాపారాల గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా భాగస్వామ్య పరంగా, ఆర్థికంగా వీరికి మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. ఒక్కసారిగా మీకు కొత్త పనులు అనేవి చేతికి రావటం, అలాగే వాటి గురించి మీరు ఆలోచన చేయటం అనేది గోచరిస్తూ ఉంటుంది. సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి మీరు తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఆరోగ్యం గురించి తప్పనిసరిగా కన్యారాశి వారు జాగ్రత్త వహించాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి ముందుకు వెళ్లే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వీటన్నిటితో పాటు కన్యారాశికి చెందిన స్త్రీలు కూడా వీరి యొక్క జీవితం గురించి లేదా వీరు అనుకుంటున్న పనులు ఏవైతే ఉన్నాయో అవి వీరు సాధించేంత వరకు కూడా శ్రమించే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు మీ పాత అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మీకు ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి గనక జాగ్రత్త వహించాలి. ఇక కన్యారాశికి చెందిన వారు ఈరోజు లలితా త్రిశతి చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6.
తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పరమైన విషయాలకు సంబంధించి ఎక్కువగా మీరు ఒత్తిడికి గురవుతూ ఉంటారు. అలాగే మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్త వహించాలి. మీరు గనక వ్యాపారానికి సంబంధించి భాగస్వామ్యంలో గనక ఉంటే వారితోటి ఆర్థిక పరమైన విషయాలలో చిక్కులు ఎదుర్కొనే పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. వీటన్నిటితో పాటు మీ కోపావేశాలను అధిగమించేందుకు ప్రయత్నించాలి. అలాగే నూతన పనుల గురించి ఆలోచన చేసే అవకాశాలుంటాయి గనక తగిన విధంగా జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించాలి. ఇక ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి పెద్దగా మార్పులు అనేవి ఏవి కూడా ఈ రోజు గోచరించడం లేదు. ఇతర వృత్తులలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. సంతానం గురించి వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. తులారాశికి చెందిన వారు ఈ రోజు శ్రీ సూక్తం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి మాత్రం ఆర్థిక పరమైన విషయాలలో అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. అలాగే కోర్టు విషయాలలో కూడా సానుకూలమైన పరిస్థితులు అనేవి వీరికి గోచరిస్తూ ఉంటాయి. మీ సంతానానికి సంబంధించి వారి పేరు మీద గనక మీరు పెట్టుబడులు లాంటివి పెడుతూ ఉంటే అవి కూడా మీకు సానుకూలంగా ముందుకు వెళ్లే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. వీటన్నిటితో పాటు శ్రమకి గురవుతున్నా కూడా పట్టుదలతోటి మీరు ప్రతి పనిని పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. స్థిరాస్తి వ్యవహారాలలో సానుకూలమైన పరిస్థితులు అనేవి మీకు గోచరిస్తూ ఉంటాయి. సంతానం గురించి వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేసే పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. వీటన్నిటితో పాటు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ఈ రోజు ప్రతికూలత అనేది గోచరిస్తోంది. వృశ్చిక రాశికి చెందిన వారు ఈ రోజు దేవి ఖడ్గమాల స్తోత్రం చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మానసికంగా దృఢంగా ఉండేందుకు ప్రయత్నించాలి. దీంతో పాటుగా మీ సంతానము వారి యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతుల గురించి ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ సంతానం పేరు మీద మీరు స్థిరాస్తులు తీసుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు మీరు ఆర్థికంగా ముందుకు వెళ్లేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉంటారు. ధనురాశికి చెందిన ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి శ్రమ అధికంగా ఉండటం, అలాగే మీరు సానుకూలంగా పనులన్నీ కూడా పూర్తి చేయడానికి ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు. వ్యాపారస్తులకి వ్యాపార పరంగా ప్రయాణాలు అధికంగా ఉండటం, ఖర్చులు అధికంగా ఉండటం, దీంతో పాటు ఆర్థికంగా కొంత మార్పులు గనక ఉంటే బాగుండు అనే ఆలోచన మీలో కలుగుతూ ఉంటుంది. ఇక ధనురాశికి చెందిన స్త్రీలకి కూడా ఉద్యోగ పరంగా శ్రమ అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే మీకు అనవసరపు విషయాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో మీరు జోక్యం కల్పించుకోకపోవటం మీకు మంచిని కలిగిస్తూ ఉంటుంది. ధనురాశికి చెందిన వారు ఈ రోజు దేవి భుజంగ స్తోత్రం చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి కూడా ఆర్థిక పరమైన విషయాలలో అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. అయితే ఖర్చులను కూడా అధిగమించేందుకు ప్రయత్నించాలి. దీంతో పాటు మీ జీవిత భాగస్వామి గురించి, వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, ముఖ్యంగా వారి యొక్క ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా ఆర్థిక పరమైన విషయాల్లో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ జీవిత భాగస్వామి కనుక నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే వారికి దూర ప్రదేశాలలో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. వీటన్నిటితో పాటు ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది. అలాగే ఉద్యోగాలలో మార్పుల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి సానుకూలత అనేది కనపడుతుంది. తొందరపాటు నిర్ణయాలు మాత్రం ఉద్యోగానికి సంబంధించి తీసుకోకూడదు. ఇక సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. కోపావేశాలను నిగ్రహించుకోవాలి. అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. దీంతో పాటుగా మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఇక మకర రాశికి చెందిన వారు ఈ రోజు మహాలక్ష్మి అష్టోత్తరం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి కూడా ఆర్థిక పరమైన విషయాలలో అనుకూలమైన స్థితిగతులు, అలాగే మీ శ్రమకు తగిన గుర్తింపు లభించే అవకాశాలు ఉద్యోగాల్లో మీకు గోచరిస్తూ ఉంటాయి.
అలాగే అనుకోని విధంగా మార్పులు చేర్పులు కూడా జరిగే అవకాశాలు మీకు కనపడుతూ ఉంటాయి. వీటన్నిటితో పాటు ఇతర వృత్తులలో ఉన్న వారికి సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. అయితే వ్యాపారస్తులకి మాత్రం శ్రమ అధికంగా ఉంటుంది. వ్యాపార రీత్యా వీరికి ప్రయాణాలు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే కుంభరాశి వారు మాత్రం వీరి ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. మీ సంతానము వారి అభివృద్ధి గురించి కూడా మీరు తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నించాలి. ఇక స్థిరాస్తి వ్యవహారాలు సానుకూలంగా ఉండటం, అలాగే కోర్టు విషయాలలో అనుకూలమైన స్థితిగతులు గోచరించటం, ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక కుంభరాశికి చెందిన వారు ఈ రోజు అపరాజిత స్తోత్రం చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి కూడా అనేక విషయాలలో మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీ సంతానానికి సంబంధించి చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. వీటన్నిటితో పాటు ఆస్తులకి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నా అవి మీకు చక్కగా ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా ఉండే అవకాశాలు, అలాగే దీంతో పాటు మీ స్థిరాస్తులు గనక మీరు అమ్మాలి అని ప్రయత్నిస్తుంటే అందులో కూడా మీకు సానుకూలమైన పరిస్థితులు అనేవి గోచరిస్తున్నాయి. ఇక మీరు ఈ రోజు ప్రత్యేకించి దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా పెద్దగా మార్పులు అనేవి గోచరించటం లేదు. అలాగే పెట్టుబడుల విషయంలో కూడా ఈ రోజు మీరు ఆలోచన చేసే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఇక ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా పరిస్థితులలో పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. ఇక మీనరాశికి చెందిన వారు ఈ రోజు దుర్గా కవచం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. కార్తీక శుక్రవారం సందర్భంగా మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు ధాత్రీ నవమి. ఈ సందర్భంగా దగ్గరలో ఉన్నటువంటి ఉసిరిక చెట్టు దగ్గరకు వెళ్ళాలి. ఉసిరిక చెట్టు దగ్గర శుభ్రం చేసి బియ్యపిండితో ముగ్గు వేసి పసుపు కుంకుమ ఉసిరిక చెట్టు మొదట్లో సమర్పించి మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 9 ఒత్తులు వేసి ఉసిరిక చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించాలి. ఆ తర్వాత ఉసిరిక చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఓం విష్ణు రూపిణ్యై ధాత్ర్యై నమః అనే మంత్రాన్ని స్మరించుకోవాలి. ఇలా ఉసిరిక చెట్టును పూజించిన తర్వాత ఉసిరిక చెట్టు సమీపంలో పండ్లు కానీ వస్త్రాలు కానీ ఎవరికైనా దానం ఇవ్వాలి. ఇలా చేస్తే శ్రీమన్నారాయణమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి ధాత్రీ నవమి సందర్భంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు. నీకు పరమేశ్వరుడిచ్చినటువంటి ఓషధుల యొక్క శక్తిని మంచికి ఉపయోగించాలా, చెడుకి ఉపయోగించాలా, మంచికి ఉపయోగించి బాగుపడాలా, చెడుకు ఉపయోగించి పాడైపోవాలా అంటే ఈ రెండిటికి మధ్య ఉండేటటువంటిది బుద్ధి. ఆ బుద్ధి ప్రచోదనము మళ్ళీ దేనివల్ల జరుగుతుంది అంటే ఈశ్వరుడు యొక్క కృప వలన మంచి వైపుకి తిరుగుతుంది. అందుకే ధియో యోన ప్రచోదయాత్ అని అడుగుతాం. మా బుద్ధులు ప్రేరేపింపబడుగాక. ఈ బుద్ధిని ప్రేరేపించే వాళ్ళు ఎవరంటే దేవతలు, పరమశివుడు. ఆయన ప్రేరేపిస్తాడు. ప్రేరేపిస్తే పుణ్యశీలి అవుతాడు. మంచి కార్యాలు, వేదం చెప్పినటువంటి పనులు చేస్తాడు. అటువంటి ఓషధులనన్నిటినీ కూడా ప్రకాశింపచేయగలిగినటువంటి చంద్రతత్వము ఘనీభవించి ఒక చోట లింగస్వరూపమైతే అదే సీతాకుండంలో చంద్రలింగం. ఇక చిదంబరంలో ఆకాశలింగం. ఆకాశము అంతటా పరివ్యాప్తమై ఉంటుంది. ఆకాశము ముక్కలవడం అనేటటువంటిది ఉండదు. కానీ మనం ఏమంటామంటే ఆకాశం ముక్కలైంది అని ఒక సౌలభ్యం కోసం అంటాం. ఏదో కుండ తీసుకొచ్చి అక్కడ పెట్టాను అనుకోండి, శూన్యం ఉందండి అనకూడదు. శూన్యము అన్న మాట మనకి లేదు శాస్త్రంలో. కాష్ అంటే ప్రకాశించడం, ఆ అంటే అంతటా, ఆ అంటే మొట్టమొదటి అక్షరం. యో వేదాదౌ స్వర ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతి లీనస్య యత్పరస్య పరమహేశ్వరః అంటాం. ఆ ఆకారం విష్ణువాచకం. అంతటా నిండిపోయినటువంటి పరబ్రహ్మతత్వం ఆకాశం. నేను తీసుకొచ్చి ఒక కుండ అక్కడ పెట్టాను అనుకోండి, ఇప్పుడు ఘటాకాశం, అందులో ఆకాశం ఉంది. అంటే ఆకాశం ముక్కయిందా కుండలో? అవలేదు. ఘటం బద్దలైపోయింది అనుకోండి, కుండ బద్దలైంది. ఇప్పుడు ఘటాకాశం ఏమైంది? మఠాకాశం, గదిలో ఉన్న ఆకాశంలో కలిసిపోయింది.
ఇప్పుడు మఠాకాశం, గదికున్న గోడలు తీసేసాను అనుకోండి, అనంతాకాశం. ఆకాశము అనంతము. అది ఏదో ఒక చోట ఉండడము, ఈ మాంసనేత్రమునకు దొరకడము అనేటటువంటిది ఉండదు. అంతటా నిండిపోయి ఉంటుంది. అంతటా నిండిపోతే ఈ కంటితో ఎలా చూస్తావు? చూడడం కుదురుతుందా? చూడడం కుదరదు. అందుకే ప్రత్యేకించి కొన్ని శివాలయాలలో నీడరాని దీపాలు పెడతారు. నీడ ఉండదు దీపం పెడితే నీడ పడుతుంది. నీడపడని దీపాలతో అలంకారం చేస్తారు. అంటే పరమశక్తివంతమైన క్షేత్రాలని గుర్తు. తిరువారూరులో చేస్తారు అలా. తిరువారూరు క్షేత్రానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే నల్లటి గంధం పుయ్యడం, నీడలేని దీపం పెట్టడం, వసంత మాసంలో కళ్యాణం చేసి అనేకమైనటువంటి వాహనాల మీద ఊరిరిగింపు చేయడం. 3 ప్రత్యేకతలు తిరువారూరికి. అటువంటి స్థితిలో అంతటా నిండిపోయినటువంటి పరమాత్మని ఈ కంటితో ఎలా చూస్తావు? ఎలా కుదురుతుంది? ఏదో ఒక రూపంలో పెట్టాననుకోండి, మనసు పట్టుకుంటుంది. ఆ మనసు పట్టుకున్న తర్వాత ధ్యానం చెయ్యగా ధ్యానం చేసి పట్టుకుందాం అనుకున్న మనసు కూడా దానిలోనే కరిగిపోతుంది. అది అసలు ధ్యానానికి పరాకాష్ఠ. మీకు నేను బాగా అర్థమయ్యేట్టు చెప్పాలంటే, ఓ ఉప్పు బొమ్మ ఒకటి సముద్రం యొక్క లోతు తెలుసుకుందామని సముద్రంలోకి ప్రయాణం మొదలుపెట్టి సముద్రంలోకి వెడుతోంది ఉప్పు బొమ్మ. అది సముద్రపు అంచు చేరుకునే లోపల, అడుగు చేరే లోపల ఈ ఉప్పు బొమ్మ ఏమవుతుంది? సముద్రంలో కరిగిపోయింది. అలా ధ్యానమునందు 3 ఉంటాయి. ఏది ధ్యానము చేస్తున్నారో అది, ధ్యానము చేస్తున్నటువంటి వాడు, ధ్యానము 3. ఈ ధ్యానమునందు మనసు అలా నిలబడిపోగా ధ్యానము చేస్తున్న మనసు, ఆ మనసుతో ఉన్న జీవుడు ధ్యానము చేయబడుతున్న వస్తువునందు లయమైపోతారు. అప్పుడు ఒక్కటే ఉంటుంది, అది అద్వితీయం, రెండవది లేదు. అద్వైతం అనుభూతి. ఆ ఒక్కటిగా నువ్వు అనుభవంలో నిలబడడం. అప్పుడు ఇక రెండో వస్తువు లేదు. అప్పుడు ఆ ఒక్కటే ఉన్నది. అది ఆకాశము అనుభవములోకి వస్తున్నది అద్వైతముగా. అంతటా నిండిపోయి ఉంది.